మీ టీవీ నేను మీ మౌనిక. అచ్చంపేట నియోజకవర్గ గిరిజన బంజారా సోదరులందరికీ శ్రీ సంత్ సేవల జయంతి ఉత్సవాల సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేట పట్టణంలో నిర్వహించే సంత్ సేవల జయంతి కార్యక్రమానికి అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల నుండి బంజారా గిరిజన సోదరులు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఈ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మరియు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సేవలాల్ గారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మరి గిరిజన సోదరులందరూ అది ఉద్యోగస్తులు కానీ లేకపోతే అదర్ దెన్ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన గిరిజన సోదరులందరూ కూడా అచ్చంపేట నియోజకవర్గ మొత్తంలో అన్ని మండలాల నుంచి కూడా విచ్చేసి దాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. ఉదయం 10:30కు ఉంటుంది. దయచేసి గిరిజన సోదరులకు మరొకసారి సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరినీ కూడా కోరేది ఏమిటంటే రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి ఆ రోజు సంత్ సేవలాల్ గారు సద్గురు, ఆయన ఎన్నో బోధనలు చేశారు. మరి ఆ బోధనలు మనం భగవానుడిగా కొలుస్తూ ఉన్నాం. మరి వారి బోధనలు ఏంటంటే కలిసి ఉండాలి, మనం సేవ చేయాలి, కలిసి ఉండాలనేదే దాని సారాంశం. కాబట్టి దయచేసి ఎలాంటి మనస్పర్ధలు పెట్టుకోకుండా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాలకు హాజరు కావాలి. ఈ ఉత్సవాలకు చైర్మన్గా నేనే ఉన్నాను కాబట్టి మరి మీ అందరికీ నా బాధ్యతగా, అది ఎమ్మెల్యేగా నా బాధ్యతగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, మనస్పర్ధలు పెట్టుకోకుండా అందరూ కూడా రావాలని కోరుతా ఉన్నాము. మరి దీనికి ముఖ్య అతిథులుగా మరి జిల్లా కలెక్టర్ బాడావత్ సంతోష్ గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీ పెద్దలు డాక్టర్ మల్లురవి గారు కూడా రాబోతూ ఉన్నారు. మరి నేను, నాతో పాటుగా చాలామంది విఐపీలు వస్తున్నారు. కాబట్టి దయచేసి రేపు జరగబోయే ఈ సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి దాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని అమ్రాబాద్ మండలం మననూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలు మధ్యమడుగులో జరుగుతాయి. చాలా పెద్ద 20 ఎకరాలలో 200 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ వస్తున్నాయి. ఇదే కాకుండా మారెమ్మ, తర్వాత సాత్ భవాని అంటే 7 మంది భవాని లక్ష్మీదేవులు, 7 మంది లక్ష్మీదేవులకు అక్కడే గుడి, మారెమ్మ గుడి పెద్ద ఎత్తున అక్కడ డెవలప్ జరుగుతూ ఉంది. అదే కాకుండా కృష్ణా రివర్ పైన బ్రిడ్జి కూడా వచ్చే అవకాశం ఉంది. దాని మీద కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాం. మరి మన ప్రాంతం ఎలివేటెడ్ కారిడార్, మరి నేను ఇప్పుడు మాట్లాడకూడదు కానీ మళ్ళీ ఒకసారి వచ్చి మాట్లాడతా. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఒకటి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వస్తుంది, కొంత అటు ఇటు పోతాయి. మరి దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. సరే, ఏది ఏమన్నా మన్ననూరుకి మహాదశ వచ్చింది, అది ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. అట్లాగే ఇక్కడ నుంచి రోడ్డు మార్గం అనేది చేయాలని చూస్తున్నాం. కాకపోతే ఇల్లు పోతాయి, కొన్ని ఆ పక్క ఈ పక్క కొన్ని ఇల్లు పోతాయి. లేదంటే బైపాస్, మీరు గవర్నమెంట్ భూమి అంటే ఎక్కడుందో చూడాలి, చూసి చెప్పాలి. ఇప్పుడు ఒకటి హామీ ఇచ్చేమంటే కొన్ని కొనిచ్చేది గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి. అది ఏది ఏమన్నా ఇవాళ సంత్ సేవలాల్ భవన్ అంతా దాన్ని ఇద్దాం అని కమ్యూనిటీ హాల్ నేను కొత్త సిస్టం పెట్టాను. సేవలాల్ గుడికి సపరేటు, మన్ననూరుకి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ అందరూ వాడుకోవచ్చు, పెద్దది. ఆడపది ఇస్తే 5 మందికి 5-10 ఇస్తే 50 లక్షలు. 50 లక్షలు ఒకటే కట్టామనుకో అందరూ అనుకోతారు, మంచి పర్పస్. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తామని మనం చేసుకుంటూ, నాకు సమయం లేదు, అందరికి పోయేది ఉంది. ఏది ఏమన్నా మన్ననూరుకు పెద్దపీట వేస్తాం. ఇది నల్లమల్లకే గేట్వే, శ్రీశైలం నల్లమల్లకే గేట్వే మన్ననూరు. ఇక మనకి పైకి రావాలంటే మన్ననూరు మీదగానే పోవాలి, ఎవరు పోవాలన్నా. బైపాస్ చేయడానికి లేదు. ప్రతాపురం నేను లండన్ ఎక్కిన, నల్లమల్ల ఎక్కితే జాయింట్ వీల్ ఎక్కితే శ్రీశైలం గుడి, మధ్యమడి ఆంజనేయ స్వామి, అంటే నరసింహ వాగు, రాయలగండి, ఇక్కడ
లేకపోతే ఇవన్నీ కూడా కనబడతాయి. ఇక్కడ బ్రహ్మగిరి కూడా కనబడాలి, శ్రీశైలం గుడి కూడా కనబడాలి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోలపల్లి గ్రామంలో హృదయ విదాకర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నాడు గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దుబ్బ నవీన్, ఎడ్ల యాదగిరి ఈతకు వెళ్లి తిరిగి కనిపించట్లేదు. చెరువు ఒడ్డున వారి బట్టలు, ద్విచక్ర వాహనం కనిపించడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో చెరువులో శోధన కొనసాగుతుంది. ఇప్పటి వరకు యువకులు ఆచూకీ లభించలేదు. గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కల్వకుర్తి మార్కెట్ యార్డ్ లో ధాన్యం అమ్మకాలకు వచ్చిన రైతులకు భోజన సదుపాయాలు కల్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశంసలు అందుకున్నారు. ధాన్యం విక్రయాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చి భారీగా రైతులు మార్కెట్ యార్డ్ కు తరలివస్తున్న నేపథ్యంలో వారికి సౌకర్యాలు కల్పించడం అవసరమని భావించి కమిటీ పాలక వర్గం ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపార కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఈ సదుపాయం అందించారు. రైతుల కోసం చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. రైతులు కూడా మార్కెట్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమం కోసం ఇలాంటి చర్యలు కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.